మటన్ పాయా కర్రీ ఒక చుక్క ఆయిల్ లేకుండా చేసేద్దాం. కుక్కర్లో ఎండు కొబ్బరి పొడి, లవంగాలు 2, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 టమాటాలు, ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు 4-5, ఉప్పు తగినంత, పసుపు, కారం చూసుకొని వేసుకోండి, మీకు టేస్ట్కి తగినట్టు ఉప్పు కారం బాగా కలిపేసుకోవాలి. దీంట్లో ధనియా జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ధనియా జీలకర్ర పౌడర్ పచ్చివే పౌడర్ చేసి పెట్టాను. పుదీనా కూడా వేసేసుకోవాలి. బాగా శుభ్రం చేసిన పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటిని బాగా కదిపేసిన తర్వాత మేకకాళ్ళు నేను శుభ్రం చేసి ఆల్రెడీ పెట్టేశాను. వాటిని ఇవన్నీ ఇప్పుడు మనం కలిపినవన్నీ కిందే ఉండాలి. వీటిని పైన వేసుకోవాలి. ఎందుకు పైన వేసుకోవాలంటే కింద మొత్తం పచ్చిగా ఉంటాయి కదా, అవన్నీ బాగా ఉడికిపోతాయండి. అట్లా అవి కిందే ఉంచేసి దానిపైన మనం మొత్తం వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్, అంటే ఒక 1/2 లీటర్ వాటర్ వేసాను. తర్వాత మూత పెట్టేసి సీటీలో ఒక 10-15 సీటీలు వచ్చే వరకు ఉంచాను. తర్వాత ముక్కని టెస్ట్ చేసుకున్నానండి, ఉడికిపోయింది. దాన్ని ఒక కళాయిలోకి తీసేసుకొని దాంట్లో గరం మసాలా వేసాను. బాగా కలుపుకోవాలండి గరం మసాలా వేసి. ఎవరికైనా వాటర్ తగ్గితే దాంట్లో మనం వాటర్ వేసుకోవచ్చు, అంటే గ్రేవీ కోసం. వాటర్ వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత కర్రీని కదపాలండి. కొంచెం మనకి పలుసగా అనిపిస్తే గ్రేవీ, మనం మసాలాలు తక్కువగా వేసుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ మనకి పలుసగా అనిపించింది, కొంచెం థిక్గా కావాలి అనుకుంటే కార్న్ఫ్లవర్ 1 స్పూన్ వేసేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ కలిపిన దాన్ని మనం కర్రీలో వేసేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే కర్రీ అనేది కొంచెం చిక్కదనం వస్తుంది, కొంచెం థిక్గా ఉంటుంది, బాగుండిద్దండి. మనం ఇది చిట్కా దేనికైనా ఉపయోగించవచ్చు, ఏ కర్రీకైనా. మనం చికెన్, మటన్ ఏమైనా వండుకుంటే కొంచెం మసాలాలు తక్కువగా వేసి వండుకున్నప్పుడు మనకి గ్రేవీ అనేది పల్సగా ఉంది అంటే కొంచెం థిక్నెస్ కోసం మనం కార్న్ఫ్లవర్ ఇలా యూజ్ చేయొచ్చు, బాగుండిద్దండి కర్రీ. కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు ఉడకనియాలండి. దాని తర్వాత దీనిపైనుండి కొత్తిమీర, శుభ్రంగా కడిగిన కొత్తిమీర మనం కట్ చేసి దానిపైనుండి వేసేసుకోవాలి. అంతేనండి, వితౌట్ ఆయిల్ మటన్ పాయా కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎట్లా ఉందనేది. మీ ముందే నేను టేస్ట్ చేసి చెప్తాను నా కర్రీ ఎలా ఉందనేది. ఇది వైట్ రైస్, చపాతీ దేంట్లోకైనా బాగా రుచిగా ఉంటుందండి. నేనైతే ట్రై చేస్తున్నాను మీ ముందే. ఆయిల్ వాడకపోయినా ఎంత ఆయిల్ వచ్చిందో చూడండి. ఈ బోన్లోనే ఉండిద్దండి ఆయిల్ అస్సలు వాడకండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. వావ్, సూపర్గా ఉందండి. నా వంట నాకైతే నచ్చింది. మీరు ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.